అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. రమణ మహర్షి గారు ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని మౌనం అనే భాషతోనే మనకు చెప్పారు. సరిగ్గా అర్థం చేసుకుంటే ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి ఆయన సమాధానం. ఈ వీడియోలో ఒక 3 ఘట్టాలు చెబుతాను. అందులో రమణ మహర్షి వారు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది చూస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు. ఫస్ట్ వన్, రామస్వామి అయ్యర్ గుండెపోటుతో గిలగిల్లాడుతూ మరణయాతన పడుతూ ఉన్నారు. ఈ సంగతి వినగానే పద్మాసనంలో ఉన్నటువంటి రమణ భగవాన్ కట్టెలా బిగుసుకుని పోయారు. అక్కడ రామస్వామి అయ్యర్ బాధంతా మాయమై లేచి కూర్చున్నారు. ఇక్కడ రమణులకు శ్వాస ఆడుతుందో లేదో కూడా తెలియడం లేదు. ఆయన గుండెల మీద తల మీద నూనె వేసి రుద్దటం ప్రారంభించారు. కొంతసేపటికి మామూలు మనిషి అయ్యారు. రామస్వామి అయ్యర్ తన సన్నిధికి వచ్చినప్పుడు పునర్జన్మ ఎత్తారా అని భగవాన్ పరామర్శ చేశారు. భగవాన్ అండగా ఉండగా నేను దేనికి భయపడాలి అన్నారు రామస్వామి అయ్యర్ వినయంగా. రెండవ ఘట్టం, ఒక విజయదశమి రోజున రమణ భగవాన్ చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మీ అమ్మాళ్ ఆయన ముందు కొబ్బరికాయ కొట్టడానికి దాని పీచు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చూసి రమణ భగవాన్ ఆమెను ఏం చేస్తున్నావు అని ప్రశ్నించగా, ఈరోజు విజయదశమి పండుగ, రమణ భగవాన్ ముందు కొబ్బరికాయ కొడితే పుణ్యం వస్తుంది అని బదులిచ్చారు. ఆయన ఆమె నుంచి కొబ్బరికాయను తీసుకుని శుభ్రంగా పీచు తీసి ఆమె ముందు దాన్ని పగలగొట్టారు. ఆమె హృదయాంతరాళ్లలో ఉన్నటువంటి ఆనందం ఉప్పొంగిపోయింది. ఇందులో ఎంతో చమత్కారం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక మూడో ఘట్టం, ఒకరు వచ్చి శ్రీ రమణ భగవాన్ ఎదుట 1 గంట సేపు ఉపన్యాసం చెప్పారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత, నేను ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు పలుకకపోవడం న్యాయమేనా అని ఆ ప్రాసంగికుడు భగవాన్ని అడిగారు. అప్పుడు భగవాన్, ఏమిటి మీరు మాట్లాడారా అంటూ, నా భాష మౌనం, నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేసేది అన్నారు. ఇంకొకసారి మహాత్ముల మాటలను రికార్డింగ్ చేయడానికి ఒక అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. వారు రికార్డింగ్కి తమ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. 2 గంటలు గడిచిపోయాయి. భోజనానికి గంట కొట్టారు. భోజనం చేద్దాం పదండి అన్నారు భగవాన్ అదే మాట. అప్పుడు ఆ కంపెనీ వారు, ఏది మీరు ఒక్క మాట మాట్లాడలేదు కదా అన్నారు. భగవాన్, సరిపోయింది, ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా అన్నారు. ఆ సమాధానం విని వారు నివిడాశ్చర్యంలో మునిగిపోయారు. భగవాన్ రమణులతో ఇలానే ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి కథలు కానీ, ఆయన పలుకులు కానీ, ఆయన పుస్తకాలు కానీ ఒకసారిగా చదివితే ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తారసపడతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.